ర్యాపిడో వాళ్ళకి నిజంగా చెప్తున్నా, ఏమన్నా రైడర్ల మీద అభిమానం ప్రేమ ఉండి మన రైడర్లే అనుకోని ఉంటే ఫస్ట్ ఈ ఆప్షన్ తీసి ఎర్రి. ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది. ఇది మేమేదన్నా తప్పు చేస్తే, ఏ రైడర్ అన్నా సరే మేమేదైనా తప్పు చేస్తే మీరు మాకు ఇట్లా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు కరెక్ట్, కానీ కస్టమర్ క్యాన్సిల్ చేస్తే ఒక రైడర్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క డైలాగ్ ఇస్తారు. ఒకళ్ళేమో మేము బుక్ చేయలే అంటారు, ఒకళ్ళేమో మేము అప్పటికే క్యాన్సిల్ చేసుకున్నామంటారు, ఇంకొకళ్ళేమో అసలు మాకు ర్యాపిడో యాపే లేదంటారు, ఇంకొంతమంది ఏమో కస్టమర్ లొకేషన్ దగ్గర పోతుంటే చేస్తారు, ఇంకొంతమంది ఏమో కస్టమర్ లొకేషన్ పోయిన తర్వాత చేస్తారు, ఇంకొంతమంది ఏంటంటే ఫోన్లే లేపరు. ఒక్కొక్కడు ఒక్కొక్క అద్భుతం ఉంటుంది, వాళ్ళందరూ వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు మళ్ళా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డెలివరీ బై శ్రీనువన్. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఇవాళ 8కి స్టార్ట్ అవుతున్నా, ఎందుకంటే నాకు ఇన్సిడెంట్ 8కి స్టార్ట్ అయ్యింది. నేను ర్యాపిడో చేసిన కదా షార్ట్ డిస్టెన్స్ రైడ్లు, ఇవాళ కూడా ర్యాపిడోనే చేస్తా. ఆల్మోస్ట్ ఈ వీక్ మొత్తం ర్యాపిడోనే చేస్తా. పొద్దుగాల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చేస్తా, తర్వాత సాయంత్రం 4:30 నుంచి నైట్ వరకు చేస్తా. నిన్న ఏంటంటే మరీ ఓవర్ చేసిన 12 దాకా. ఇవాళ 12 దాకా ఏం చేయను, 10 వరకే లాస్ట్ చేయడానికి ట్రై చేస్తా. ఇప్పుడు స్టార్ట్ అయిపోయేసి ఓన్లీ షార్ట్ రైడ్సే కొడతా, అది కూడా 5 కిలోమీటర్ల వరకే కొడతా. 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ అయితే కొట్టాను. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చేసి అయితే 8 అవుతుంది కదా, ఇప్పుడు వెళ్ళిపోతున్నా. ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తా. ఏమన్నా రైడ్ పడ్డదనుకో ఇంటికాడ నుంచి స్టార్ట్ అయిపోతా. ఒకవేళ రైడ్లు ఏం పడకపోయినాయి అనుకో చక్కగా కాపరాకు పోయి ఫస్ట్ పెట్రోల్ కొట్టించుకోవాలి, తర్వాత రైడ్లు స్టార్ట్ చేస్తా. రైడ్లు స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నేను చేసే వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోర్రి, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రైట్, మరి ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూద్దాం. ఒకవేళ ఇంటికాడ నుంచే పడ్డదనుకో ఓకే, పడకపోయింది అనుకో ఒక 10 నిమిషాలు చూస్తా, చక్కగా వెళ్ళిపోతా. ఎందుకంటే ఎక్కువ లేట్ చేసింది అనుకో, నిన్న పొద్దుగాల మిస్ అయిపోయింది కదా ఇన్సెంటివ్, ఫుల్ ఇన్సెంటివ్ రాలేదు, 2 ఇన్సెంటివ్ వచ్చినాయి. నిన్న సాయంత్రం కూడా అట్నే వచ్చినాయి. ఇలా ఆల్మోస్ట్ ఫుల్ ఇన్సెంటివ్ కొట్టడానికి ట్రై చేస్తా. రైట్, మరి ఫస్ట్ రైడ్ ఏది పడుతుందో చూసి రైడ్ పడ్డాక స్టార్ట్ అయిపోతాం. రైట్ మా, మనకు ఫస్ట్ రైడ్ పడ్డది. 900 మీటర్ల పికప్ ఉంది, 2.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. ఇంటికాడ ఆన్ చేసి 15 నిమిషాలు వెయిట్ చేసిన, అంటే 10 నిమిషాల వరకు వెయిట్ చేసిన. ఇక పడతలేవని చెప్పి మెల్లగా బయటకు వచ్చిన. ఇప్పుడు పడ్డది, రైడ్ యాక్సెప్ట్ చేసిన, పోయి పికప్ చేసుకుందాం. ఏంటంటే ఎక్కువసేపు ఇంటికాడ అట్నే కూర్చున్నాం అనుకో, పడకపోయినాయి అనుకో మళ్ళీ మంచిగా అనిపించదు. పడితే ఏమనిపించదు, ఒక 10 నిమిషాలు వెయిట్ చేసినప్పుడు మనకు ఇంటికాడనే రైడ్ పడ్డది అనుకో మంచిగా ఉంటుంది. ఒకవేళ పడకపోయింది అనుకో మంచిగా అనిపించదు. అట్లా అన్నట్టు ఇక 10 నిమిషాలు చూసి చక్కగా బయటకు వచ్చి బయలుదేరి ఇటు 1 కిలోమీటర్ వచ్చిన మా ఇంటికాడ నుంచి. రాగానే ఒక రైడ్ పడ్డది, ఫస్ట్ రైడ్ పడ్డది. 2 కిలోమీటర్ పికప్ ఉంది, 2.5 కిలోమీటర్ డ్రాప్ ఉంది. యాక్సెప్ట్ చేసిన, పోతున్న పికప్ లొకేషన్కి క్యాన్సిల్ అయిపోయింది. ఓ అమ్మ, పొద్దున ఫస్ట్ రైడే క్యాన్సిల్ అయిపోయింది అనుకున్నా. ఎంబడే ఇంకో రైడ్ పడ్డది. ఇది వచ్చేసి 900 మీటర్లే ఉంది. డబ్బున పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. నేను అనుకుంటూనే ఉంటుంది తెలుసా, 2 కిలోమీటర్లు 1.8 అంటే 1.5 లోపు ఉన్నాయి ఏమనిపించదు నాకు, కానీ కస్టమర్లు కూడా తొందరగా క్యాన్సిల్ చేయరు. ఈ 1.8 2 కిలోమీటర్స్ పికప్ ఉందనుకో కస్టమర్లు ఎంబడే క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు పొద్దుగాల ఫస్ట్ రైడ్లు క్యాన్సిల్ అవ్వద్దు, మన చేతిలో ఉండదు కదా. మనమైతే యాక్సెప్ట్ చేస్తాం. ఇప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తున్నామంటే ఆ రైడ్కి మనం పోతామనే దాని అర్థం. బట్ కస్టమర్లు వాళ్ళకి వెయిట్ చేసి అంత ఓపిక లేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం చెప్పు. ఇప్పుడు నా టార్గెట్ ఏంటంటే 11 వరకు 9 రైడ్లు కొట్టాలి. ఎందుకంటే 9 రైడ్లు కొడితే ఇన్సెంటివ్ ఉంది 140 రూపీస్. ఆ ఇన్సెంటివ్ ట్రై చేయాలి. 2688 ఎక్కడ నాన్న? ఓకే నాన్న, రైట్ మా పికప్ అయిపోయింది. 2.47 మినిట్స్ చూపిస్తుంది. 36 అన్న, థ్యాంక్స్ అన్న. అయిపోయి మా ఫస్ట్ రైడ్ 36 రూపాయలు. 2.5 కిలోమీటర్లు కదా మనం వచ్చింది. 2.5 కిలోమీటర్లకి 36 రూపాయలు అంటే ఒక్క నిమిషం ఆగు. నేను 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా. మనకి ఎక్కువ కట్ చేయడం అనుకో, అంటే కమిషన్ కట్ చేయడు, ఓన్లీ ట్యాక్స్లే కట్ చేస్తాడు. ఎంత వచ్చింది? ఓకే, మనకు 31.48 పైసలు ఇచ్చిండు. నిన్న 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా, చెప్తా చూడు. పొద్దుగాల 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా, ఎక్కువ అమౌంట్ కాకుండా 49 రూపాయలకి ఎంత 500 రూపాయలు అమౌంట్ కొట్టేది ఉంది కదా, అది తీసుకున్నా. సాయంత్రం ఏం చేసినా అంటే అది అయిపోయిందని మళ్ళీ తీసుకున్నా. అది ఎక్స్పైర్ కానికని చెప్పేసి నైట్ 12 దాకా కొట్టినా. ఎందుకంటే అది ఎక్స్పైర్ అయిపోతేనే నిన్న 12 లోపు ఎక్స్పైర్ అయితేనే నాకు ఇవాళ ఇన్సెంటివ్ అనేది వస్తాయి. ఒకవేళ అది ఎక్స్పైర్ కాకపోయింది అనుకో నాకు ఈరోజు ఇన్సెంటివ్ రావు. అట్లా అని చెప్పేసి నాకు 12 దాకా కొట్టి అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినా. ఇవాళ ఏం చేసినా అంటే పొద్దుగా నాకు ఇన్సెంటివ్ వచ్చిందా లేదా అని చూసిన. ఎందుకంటే ఇప్పుడు అది ప్లాన్ యాక్టివ్లో ఉందనుకో మనకి ఈరోజు ఇన్సెంటివ్ రాదు. ప్లాన్ అనేది ఇప్పుడు ఇవాళ ఇప్పుడు నేను ఏం చేసినా అంటే 79 రూపాయలు ఉంటుంది కదా 900,
అది తీసుకున్నా. నాకు ఇది ఏంటంటే ఈరోజు 12 లోపలనే ఎక్స్పైర్ అయిపోవాలి. అది అయిపోతేనే రేపు నాకు ఇన్సెంటివ్ పెడతాడు, డైలీ ఇన్సెంటివ్. వీక్లీ ఇన్సెంటివ్ అనేది వస్తాయి, కాకపోతే డైలీ ఇన్సెంటివ్ రావాలంటే అది ఎక్స్పైర్ అయిపోవాలి. అందుకని చెప్పేసి ఇవాళ 900 తీసుకున్నా. నేను ఏంటంటే 500 2 సార్లు తీసుకున్నా. అంటే ఫస్ట్ అసలు అమౌంట్ ఎంత అవుతుంది అనేది క్లారిటీ లేదు కదా, షార్ట్ డిస్టెన్స్ కొడుతున్నాము అట్లా అన్నట్టు నేను 2 సార్లు తీసుకున్నా. నిన్న ఒక క్లారిటీ వచ్చింది మనకు, అందుకని చెప్పి ఇవాళ 900 తీసుకున్నా. నిన్న అందుకే 12 దాకా వచ్చినా మావా, చిరాకు వచ్చింది నాకు. కాకపోతే ఏం చేసినా అంటే కుడతనే ఉన్నా. అమౌంట్ రాయి 9-9:30 వరకు నేను వెళ్ళిపోమనుకున్నా ఫస్ట్. కాబట్టి 9-9:30 వరకు అమౌంట్ రాయి చాలా తక్కువ అయింది. అట్లా అన్నట్టు అదొకటి ఇదొక కారణం. నైట్ 12 దాకా కూర్చున్నా. నేను అందుకే వీడియో ఇంకా ఏమంటారు ఎడిటింగ్ ఇంకా ఇప్పటికి నేను ఎడిట్ చేయలేదు. మొత్తం అన్ని ఫైల్స్ అన్నీ ఎక్స్పోర్ట్ చేసి పెట్టుకున్నా SD కార్డుల నుంచి. నేను ఇప్పుడు మధ్యాహ్నం ఇంటికి పోతా కదా 1 గంటకు. ఇంటికి పోయిన తర్వాత ఎడిటింగ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేసి థంబ్నెయిల్స్ చేసి అన్నీ చేసి రావాలి. నాకు ఉండే టైం ఎంత, 1 గంట నుంచి 4:30 అంటే 3:30 గంటలు అంతే కదా. ఈ 3:30 గంటల్లో నేను ఇంటికి పోయి తినేసి అవన్నీ చేసి రావాలి. బాగా పెద్ద టాస్కే ఉంది నాకు ఇవాళ. 9744 ఎక్కడ అన్న? ఓకేనా? ఓకే 1.4 ఉంది మావా, 5 minutes చూపిస్తుంది. 33 అన్న. థ్యాంక్స్ అన్న. ర్యాపిడోనా అన్న? OTP అన్న? 9597 9597 ఎక్కడ అన్న? ఓకే నాన్న, ఇటే పోవాలా? రైట్ సైడా? 2.27 minutes చూపిస్తుంది. 37 అన్న. థ్యాంక్స్ అన్న. OTP 7745 ఎక్కడండి? అయ్యో పని చేస్తలేదు యాప్ అది. ఓకే ఓకేనా మేడం? మనకు 4వ రైడ్ పడ్డది. జస్ట్ 1 kilometer ఉంది. 33 మేడం. అయిపోయిందా? థ్యాంక్ యూ మేడం. ర్యాపిడోనా అన్న? 5683 ఎక్కడన్నా? ఓకేనా? 34 అన్న. 33 థ్యాంక్ యూ అంకుల్. 33 మేడం. థ్యాంక్ యూ మేడం. 35 మేడం. ఓకే థ్యాంక్ యూ మేడం. సక్సెస్ఫుల్లీ 9 రైళ్లు కంప్లీట్ అయిపోయినాయి. మనకు డైలీ ఇన్సెంటివ్ వచ్చింది మామ, మార్నింగ్ ఇన్సెంటివ్. రైట్ పేమెంట్ అయిపోయింది. ఏం మాట చెప్తున్నా మామ, ఇన్సెంటివ్ వస్తే నాకు ఒక తెలియని ఫీలింగ్ వస్తుంది మామ. ఎందుకు చెప్తాడు ఇక ఎండకి అనిపిస్తుందో అనిపిస్తలేదో. స్క్రీన్ షాట్ పెడుతున్నాడు. 140 రూపీస్ వచ్చినాయి 9 రైళ్లు కొట్టినందుకు. ఇంకా టైం లోపలనే కొట్టినా 9 రైళ్లు. నాకేంటంటే లాంగ్ రైళ్లు కొట్టినప్పుడు, లేదంటే మల్టిపుల్ యాప్స్ వాడతాం కదా, ఓలా, ఊబర్, ర్యాపిడో, పోర్టర్, ఇట్లా 4 యాప్లు వాడినప్పుడు కానీ నాకు ఇన్సెంటివ్స్ రావు. నాకు అదో చిరాకు వస్తుంది. నాకు ఏమున్నా నేను రైడ్లు ఎంత కొడితే అంతే అమౌంట్ వస్తాయి నాకు, మ్యాక్స్ ఇన్సెంటివ్ రావు నాకు. అదే నాకు ఇట్లా ఇన్సెంటివ్ వచ్చినాయి అనుకో ఎప్పుడన్నా మంచిగా అనిపిస్తుంది అనమాట. అబ్బా మనకు కూడా ఇన్సెంటివ్ వస్తాయి అని. ఇంకోటి హైలైట్ ఏంటంటే నాకు ఈసారి వీక్లీ ఇన్సెంటివ్ కూడా వస్తుంది. అందుకే 140 రైళ్ళకి ట్రై చేస్తున్నా. ఇప్పటికైతే మనం ఒక 40 రైళ్లు కొట్టినాం. 90 రైళ్లు ఉన్నాయి కదా, 90 రైళ్లలో 40 రైళ్లు కొట్టినాం. ఇంకా 50 రైళ్లు కొడితే 500 రూపాయలు ఇన్సెంటివ్ వస్తుంది. కాకపోతే నేను ఈ వీక్ మొత్తం కొట్టడానికి ట్రై చేస్తా. ఇంకా 100 రైళ్లు కొట్టాలి. 100 రైళ్లు కొడితే ఫుల్ ఇన్సెంటివ్ వస్తుంది అనమాట. 500, 300, 400 మొత్తం ఎంత? 1200. 140 రైళ్ళకి 1200 పెట్టిన అమౌంట్. ఇప్పుడే ఇంటికి వచ్చిన. ప్రజెంట్ టైం వచ్చేసి 12:56 అవుతుంది. నాకు 12:30 నుంచి అనుకుంటా రైళ్లు పడతలేవు. ఓ పావు గంట చూసినా, 12:45 దాకా చూసినా, పడతలేవు చూసినా చక్కగా బండేసుకొని ఇంటికి వచ్చేసినామా. బాగా ఆకలి అవుతుంది. ఇప్పుడు మనం ర్యాపిడోలా 15 రైళ్ళేమో కొట్టినామా. అమౌంట్ వచ్చేసి ఒక 600 అయింది. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇప్పటి నుంచి నాకు అనిపిస్తుందా 623 అయింది. ఇప్పటి నుంచి సాయంత్రం ఒక 4:30 వరకు రెస్ట్ తీసుకొని మళ్ళీ 4:30కి స్టార్ట్ చేస్తా. కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటా. 15 రైళ్ళు కనిపిస్తున్నాయా? 483 రూపాయలు అయింది అమౌంట్. కాకపోతే మనకి ఇన్సెంటివ్ వచ్చింది. దానివల్ల అమౌంట్ అనేది 623 రూపాయలు చూపిస్తుంది. 140 రూపాయలు వచ్చిన ఇన్సెంటివ్. రైట్, మరి పెరుగు తెచ్చుకున్నా. మంచిగా పెరుగు కలుపుకొని బగ్గ తినేసి 1 గంట వండుకొని మళ్ళీ లేచి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే నైట్ చేయలే కదా, ఇప్పుడు చేసుకొని మళ్ళీ సాయంత్రం 6 వరకు అప్లోడ్ చేసేయాలి. హైలైట్ ఏంటంటే మళ్ళీ నేను 4:30కి డ్యూటీకి రావాలి. అంత దేవుని మీద భారం వేసి చేసేయాలి. రైట్, మరి సాయంత్రం 4కి వెళ్తాం. ఒక చిన్న బ్రేక్ టక్కన కట్ చేసి టిక్కని వస్తా. అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నేను మధ్యాహ్నం 1 గంటకి ఇంటికి పోయినా కదా, సాయంత్రం 4:30కి వద్దాం అనుకున్నా. ఏదో పడ్డది యాక్సెప్ట్ చేసిన. నేను ఇప్పుడే డ్యూటీకి వస్తున్నా. నేను 6:30 అవుతుంది టైం. ఇప్పుడు
ఏంటంటే మధ్యాహ్నం 1 గంటకి వెళ్ళిపోయాను, 4:30కి వద్దాము, 4:30 నుంచి కొడదాం అనుకున్నా. ఇంటికి పోయి వీడియోలు ఎడిటింగ్ చేసుకునే వరకు 5 అయింది. దాన్ని అప్లోడ్ చేసే వరకు మొత్తం 6 అయిపోయింది. అప్లోడ్ అంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే ఎంబడే అయిపోదు, మళ్ళీ మనకు యూట్యూబ్ నుంచి ఏంటంటే కన్ఫర్మేషన్ రావాలన్నమాట. అంటే ఎటువంటి ఇష్యూస్ లేవు, కాపీరైట్స్ ఏం లేవు అని చెప్పేసి ఒక అప్రూవల్ వస్తుంది. ఆ అప్రూవల్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అది వచ్చే వరకు 5:30 అయిపోయింది. ఇక 5:30కి వీడియో అప్లోడ్ చేసేసి ఇన్స్టాలో పెట్టి షార్ట్లో పెట్టి అన్ని పెట్టేసి అప్పటికి కళ్ళు మంచిగా మూతలు పడుతున్నాయి. ఇప్పుడు నేను డ్యూటీకి పోయినా అనుకో మళ్ళీ ఏదైనా అవుతుందని చెప్పేసి ఒక 15 నిమిషాలు అర్ధగంట పడుకుందామని కళ్ళు మూసినా లేచే వరకు 6:30 అవుతుంటాయి. అమ్మ బాబోయ్ బండి వేసుకొని వస్తానే ఉన్నా చూడు మామయ్యగా, ఆగలేదు ఏం లేదు, మొహం కూడా కడుక్కోలే మామ. ఇప్పుడు ఫస్ట్ పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం, రైడ్ పడ్డది. ఇప్పుడు ఏందో ఏమో నేనేమనుకున్నా అంటే మంచిగా 4:30కి వద్దాం, నిన్నటి లెక్క కొడదాం అనుకున్నా. నేను ఒకటి అనుకుంటే ఇది ఒకటి అయింది. ఫస్ట్ అయితే పోయి కస్టమర్ని ఎక్కించుకుందాం. 900 మీటర్లు పికప్ ఉంది, 3 కిలోమీటర్ డ్రాప్ ఉంది. 8410 ఎక్కడ అన్న? 43 రూపాయలు అన్న. థ్యాంక్స్ అన్న. లొకేషన్ ఏమో బాలాజీ నగర్ మెయిన్ రోడ్ మీద పెట్టిండు. ఈయన దిగిందేమో ఇక్కడ లోపల గల్లీలలో దిగిండు. అసలు నాకు ఈ లోపల ఇట్లాంటి గల్లీలు ఉన్నాయని కూడా నాకు తెలియదు. ఎంత జంగల్ ఉందంటే అంత జంగల్ ఉంది. హైలైట్ ఏంటంటే మనోడు బుక్ చేయలేదు, వేరే వాళ్ళతో బుక్ చేయించిండు. కస్టమర్ లొకేషన్కి వచ్చి రీచ్ కొట్టగానే ఒక ఆప్షన్ వస్తుంది, ఏంటిది కస్టమర్ ఆస్ టు డ్రాప్ హియర్ అని చెప్పేసి. ఆ ఆప్షన్ కొడితే ఎవరైతే బుక్ చేసిర్రో ఆయన ఎస్ అంటే ఆయన అంటే నా లెక్కనే అనమాట. అంటే అటు ఫుల్గా చదువుకోలేదు, ఇటు మొత్తానికే చదువుకోకుండా లేడు, సగానికి సగం ఉన్నాడు. ఐ వాంట్ టు డ్రాప్ హియర్ అని చెప్పేసి మనం దాంట్లో ఒక ఆప్షన్ వస్తుంది, డ్రాప్ హియర్ అని చెప్పేసి. ఆ ఒక్క ఆప్షన్ కొట్టడానికి 10 నిమిషాల నుంచి పెట్టిండు మావా. నాకు నేను ఏం మాట్లాడలేకపోతున్నా. ఈ అన్ననేమో నేను బుక్ చేసుకుంటా అంటే బుక్ చేసిండు బ్రో, నాకు ఇప్పుడు ఏం చెప్పాలని అర్థమైతే లేదు అంటాడు. 10 నిమిషాలలో అయిపోవాల్సిన రైడ్ని 20 నిమిషాలు చేసిర్రు. మా ఆల్మోస్ట్ అర్ధగంట తర్వాత పడ్డది మా టైం చూడు, 7:42 అవుతుంది. ఇందాక 7:10కి అయిపోయింది ఆ రైడు. పిస్తా హౌస్ కాడికి వచ్చి కూర్చున్నా ఏసనగర్. ఇక రైడ్ ఎత్తలేడు, ఆ రైడ్ ఎత్తలేడు, లేకేసిండు. హలో మేడం, ర్యాపిడో నుంచి కాల్ చేస్తున్నా. మీ లొకేషన్కి వచ్చినా మేడం నేను. ఎక్కడ మేడం? మీరు KFC దగ్గరనా మేడం మీరు ఉన్నది? రోడ్ అవతల పెట్టారు మేడం మీరు లొకేషన్. యూటర్న్ చేసుకొని వస్తున్నా, ఒక్క నిమిషం ఆగితే అటు అవతల సైడ్ వచ్చేస్తాను నేను. కాల్ కట్ చేసింది. జస్ట్ నేను ఆన్ నుంచి యూటర్న్ చేసుకొని ఇటుకు వచ్చేలోపు ఫోన్ పెట్టేసింది. ఇప్పుడు నేను మళ్ళీ ఫోన్ చేయాలి మేడంకి. మేడంలు ఎందుకు అర్థం చేసుకోరు మేడం? చెప్తానేమో కోపాలు వచ్చేస్తాయి, లొకేషన్ ఏమో రోడ్ అవతల పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయాలి చూడు. పోనీ రోడ్డు మీద ఎవరైనా ఉన్నారా అంటే అట్లా కూడా కాదు. అరే నిజంగా బాణమాగదా లేకపోతే ఫోన్లో బ్యాలెన్స్ అయిపోతున్నాయని ఏమన్నా బాధపడతారా తెలియదు. OTP 4259. ఎక్కడ మేడం? ఎక్కడ మేడం మిమ్మల్ని డ్రాప్ చేసేది? ECL మున్సిపల్ ఆఫీస్. ఓకే రైట్ మా, పికప్ అయిపోయింది. ఏమన్నా డౌట్ వచ్చింది చిన్న, పికప్ లొకేషన్ తప్పుంది కదా, డ్రాప్ లొకేషన్ కూడా తప్పేముందేమో అని చెప్పేసి. మేడం అర్థం కాలేదు, మళ్ళీ చెప్పండి. ఫుడ్ డెలివరీ తీసుకోవాలా? 2 కిలోమీటర్లు డ్రాప్ ఉంది, 7 నిమిషాలు చూపిస్తుంది. కాకపోతే మనకు ఇప్పుడు ఎక్స్ట్రా ఫిట్టింగ్ అన్నీ ఉన్నాయి చూడు. ఇక్కడనేనా? ఆహా, ఇప్పుడు కరెక్ట్గా నేను ఒక 400 మీటర్లు కూడా రాలేదు, కనీసం 300 మీటర్లు వచ్చి ఉంటాను నేను. ఇదే 300 మీటర్లు నడుచుకుంటూ వచ్చి ఫుడ్ తీసుకొని బుక్ చేసుకోవచ్చు రైడు. అమ్మ ఇక్కడ మీటర్లు అందరూ నాకే దొరుకుతారు. సరే ఇప్పుడు పికప్ లొకేషన్ నుంచి ఇప్పుడు ఏమైతే ఫుడ్ తీసుకొని పోయిందో మేడము, ఒక 1/2 కిలోమీటర్ పైన ఉన్నా కిలోమీటర్ ఉన్నా సరేది అనిపిస్తుంది నాకు. ఏంమా ఇది, సాయంత్రం పొద్దుగాల మంచిగా కొట్టుకున్నామా, మధ్యాహ్నం 12:30కి అయిపోయింది నా రైడ్లు. దాని తర్వాత అక్క ఇంటికి వెళ్ళిపోయినా, 1/4 గంట 20 నిమిషాలు చూసి. సాయంత్రం వచ్చినాక ఫస్ట్ రైడ్ బిస్కెట్ మొత్తం జంగల్లోకి తీసుకుపోయిండు. లొకేషన్ ఆయనకి పెట్టడానికి రాక ఏదేదో ఆగం చేసిండు. సెకండ్ రైడ్ పడక దాని తర్వాత పడ్డది. వీడికి వస్తేనేమో మేడం నన్ను ఇక్కడ దింపేసి లోపలికి పోయింది ఫుడ్ తెచ్చుకోనికి. ఈ బైక్ ట్యాక్సీ అనుకుంటాలా లేకపోతే ఇంకేమనుకుంటాలా అర్థమవుతలేదు. ఇది 2 కిలోమీటర్లకి 7 నిమిషాలు చూపిస్తుంది. అంటే 7 నిమిషాల లోపు నా రైడ్ అయిపోవాలి. 10 నిమిషాలు అనుకో. ఇప్పుడు ఈ మేడం లోపలికి పోయి ఎంతసేపు అవుతుందో చూడు, ఎప్పుడు వస్తుందో చూద్దాం ఇక. ఓకేనా మేడం? అమ్మ బాబాయ్ వచ్చింది, తీసుకొని వెళ్ళిపోతే ఇక తీసుకొని అవతల ఎత్తిస్తారు రోడ్డు మీద. 35 మేడం. థ్యాంక్ యూ మేడం. మా మేడంకి కొంచెం మెంటల్ పిచ్చి అన్నీ ఉన్నట్టున్నాయి. అవ్వ రెస్టారెంట్లో పోయి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది మా. ఏమన్నా అది ఏమనుకుంటుంది నాకు అర్థమైతే లేదు. బైక్ ట్యాక్సీ అనుకుంటుర్రా ఏమనుకుంటుర్రో ఏమో.
ఆడ నుంచి ఆడికి ఇప్పుడు ఆమె ఎక్కిన కాడ నుంచి ఆ రెస్టారెంట్కి జస్ట్ 300 మీటర్లే ఉంటుంది మామ. నడుచుకుంటూ పోయి పార్సల్ పికప్ చేసుకున్నాక రైడ్ బుక్ చేసుకోవచ్చు. బుక్ చేసుకొని పికప్ లొకేషన్ తప్పెట్టింది. నేను యూటర్న్ చేసుకొని పోతూనే ఫోన్ కట్ చేసింది. సరే ఏమైందో అనుకున్నా, వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చింది. వాళ్ళ టెన్షన్ వాళ్ళకుంటే మనకి సంబంధం లేదు, ఎక్కింది కదా అనుకున్నా. జస్ట్ కొంచెం దూరం పోగానే ఆపేసింది. లోపల పోయి 10 నిమిషాల తర్వాత బయటకు వచ్చింది. వాట్ ఈస్ దిస్ ఈస్ బైక్ టాక్సీ ఆర్ నాట్? వాట్? అంతకు మించి రాదు ఇంగ్లీష్. ఏమో రైడ్లు పడతలేవు, మోదలేవు, బ్యాక్ టు బ్యాక్. 8 అవుతుంది టైము. 6:30కి వచ్చిన మా అంటే 2 రైడ్లు నేను కొట్టింది. ఇప్పుడు ఏం చేద్దామంటే మావా, కూల్గా ఆలోచించు, ఏదో ఒక సొల్యూషన్ దొరుకుతుంది. షార్ట్ రైడ్ కొడదాం అనుకున్నాం కదా, కొంచెం మారుద్దాం దాన్ని. ఏం చేస్తా అంటే ఇప్పుడు పొద్దున్న నుంచి ఆల్రెడీ అన్ని ఇప్పటికి 17 రైడ్లేమో కొట్టినా, అంతేనా? ఒక్క నిమిషం ఆగు. లాస్ట్ ఆర్డర్ కాదు, ఆల్ ఆర్డర్ చూడు. అంతే, ఇప్పటికి 17 ఆర్డర్లు కొట్టినా. నేను ఏం చేసినా అంటే పొద్దుగాల సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నా. 900 రూపాయలు, 79 రూపాయలు కట్టి 550 రూపాయలు ఎర్రైంది ఇప్పటి వరకు. ఇక్కడ కనిపిస్తుందా? ఇంకా ఎంత? ఇంకా 350 రూపాయలు ఏమో కొట్టాలి, అంతేనా? అంతే, 350 రూపాయలు కొడితే ఇప్పుడు ఈ 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది ఎక్స్పైర్ అవుతుంది. కొట్టకపోయినాం అనుకో, అది యాక్టివ్లోనే ఉంటుంది, రేపు మనకి ఇన్సెంటివ్ రాదు. 12 లోపు ఇది ఎక్స్పైర్ అయిపోవాలంటే ఏం చేయాలంటే ఇప్పుడు లాంగ్ రైడ్లు కొట్టాలి. కనీసం ఒక 3 అన్న లాంగ్ రైడ్లు కొడితే సెట్ అవుతుంది. ఏదన్నా లాంగ్ రైడ్ పడితే యాక్సెప్ట్ చేస్తాం మావా. ఎందుకంటే షార్ట్ రైడ్లు పడతలేవు, అసలు రైడ్లే పడతలేవు. ఏమైందో తెలియదు, నా ఒక్కరికే పడతలేవేమో అనుకున్నా. నాకు ఇప్పుడు ఒక బ్రదర్ ఫోన్ చేసి, అన్న ఏమైందన్నా రాధిక కాడ కూర్చున్నా, అర్ధగంట అయిపోయింది, రైళ్ళు పడతలేవు అంటుండు. ఆహా, నా ఒక్కరికే పడతలేవు అనుకున్నా, అయితే వేరే వాళ్ళకి కూడా పడతలేవు. అంటే యాక్చువల్ ఏంటంటే ర్యాపిడోలో రైడ్లు లేవు. ఓలా ఆన్ చేసి పడుతున్నాయి అంట, కానీ నేను ఓలా ఆన్ చేస్తలేను, ఓన్లీ ర్యాపిడో కొడదాం అనుకున్నాను కదా. అందుకన్నట్టు ఓన్లీ ర్యాపిడోనే కొడుతున్నా, ఓలా దగ్గర కుదరలేను. అందుకన్నట్టు ఇప్పుడు ఏం చేస్తా అంటే లాంగ్ రైడ్లు కొడతా, ఒక 2-3 కొడతా. మంచిది ఒకటి పడ్డదనుకో పోయి వస్తాము లాంగ్ రైడ్. ఎట్లా పెట్రోల్ ఉంది, టైం 8 అవుతుంది. ఒక 20 కిలోమీటర్లు పడ్డా కానీ 40 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. మంచి ఏరియా యాక్సెప్ట్ చేయాలి. ఐటెక్సిటీ వేరేమనుకో అయిపోయా, ఇంటికి రాచే వరకు లేట్ అవుతుంది. నేను ఎందుకు దబ్బున పోతా అనుకుంటున్నా అంటే, నిన్న 12 దాకా కొట్టినా కదా, నైట్ ఇంటికి పోయినాక వీడియో ఎడిటింగ్ చేయలేదు. మధ్యాహ్నం ఇవాళ పోయినాక చేసిన. ఇవాళ నేను మధ్యాహ్నం ఎడిటింగ్ చేసి డ్యూటీకి వచ్చే వరకు మొత్తం ఆగం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు నేను 10-10:30 వరకు ఇంటికి వెళ్ళిపోయినా అనుకో, మళ్ళీ నైట్ నేను వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. మైసమ్మ కూడా ఏమంటాపా అనుకుంటూనే ఉన్నా, పడ్డది. ఇప్పుడు ఇది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు కదా. 19 కిలోమీటర్లు మైసమ్మ గూడెం అని పడ్డది. పోతామావా మరి ఏం చేయాలి? ఎప్పుడైనా షార్ట్ డిస్టెన్స్ రైడ్ పడతలేవు. ఒకవేళ పడ్డా కానీ 350 రూపాయలు కావాలంటే ఒక్క రైడు ఈజీగా చెప్తున్నా చూడు, ఒక రైడ్ 28 రూపాయలు 27 రూపాయలు వస్తున్నాయి. ఎందుకంటే బైక్ బూస్టే పడుతున్నాయి, బైక్ ఆర్డర్లు కూడా పడతలేవు. కనీసం ఒక 10-15 రైడ్లనే కొట్టాలి. 10-15 రైడ్లు కొట్టాలంటే నేను ఈజీగా 12 దాకా ఉండాలి. అంత ఓపిక లేదు. ఇప్పుడు 20 కిలోమీటర్లు పడ్డది కదా, 19 కిలోమీటర్లు అంటే ఒక 190 రూపాయలు వస్తుంది. అటు నుంచి మళ్ళీ మనం రిటర్న్ మన ఏరియాకి వచ్చే సైడు ఏమైనా పడ్డప్పుడు యాక్సెప్ట్ చేసినాం అనుకో, 10:30 వరకు అయిపోతుంది అని నేను లెక్కలేసుకుంటున్నా. అంతా దేవుడి మీదే భారం వేసి వెళ్ళిపోదాం. 1640 ఎక్కడన్నా 19 కిలోమీటర్లు 45 నిమిషాలు చూపిస్తుంది. ఒకసారి రూట్ చెక్ చేసుకొని చక్కగా వెళ్ళిపోతాం. ఎందుకంటే రూట్ ఇదే మిలిటరీ ఏరియాకెళ్ళి చూపిస్తుంది. మన యాప్రాల మిలిటరీ ఏరియా ఉంది కదా, ఆ రూట్ చూపిస్తుంది. మనం ఇప్పుడు ఆ రూట్ పోవద్దు, మనం కౌకూరు మీకని పోవాలి. కౌకూరు ఒక్క నిమిషం ఆవు. ఈ నుంచి కౌకూరు, నుంచి కోంపల్లి నుంచి దూలపల్లి నుంచి ఓకే మనకు దూలపల్లి వరకు తెలుసు. ఆ నుంచి మ్యాప్ పెట్టుకుంటా. 45 నిమిషాలు 8:45 వరకు వెళ్ళిపోతామంట. నాకు తెలిసి 9 అవుతుంది అనుకుంటున్నా, ఏమైనా ట్రాఫిక్ ఉంటే. 218 రూపాయలు అన్న. థ్యాంక్స్ అన్న. 50 మేడం. థ్యాంక్ యూ మేడం. 33 అమ్మా. థ్యాంక్స్ అమ్మా. 33 అన్న. రైట్ అన్న. 42 అన్న. థ్యాంక్స్ అన్న. 33 అన్న. థ్యాంక్స్ అన్న. అమ్మా అయిపోయింది మా లాస్ట్ రైడ్ ఇది. క్యాష్ కలెక్టర్ కొట్టేస్తున్నా. ఇప్పుడు ఒకసారి ఏం చేద్దామంటే లెక్కేసుకుందాం. అయిపోయింది, నా వల్ల అయితే లేదు, ఇంటికి వెళ్ళిపోతా. ఎందుకంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ కోసం అని చెప్పేసి అప్పటి నుంచి నేను రైడ్లు కొడుతున్నా. ఎందుకంటే సాయంత్రం నాకు రైడ్ పడకపోయే వరకు నాకు కొట్టబుద్ధి కాలేదు, ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే 0 సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాం కదా, దానికోసం అన్నట్టు అని చెప్పేసి రైడ్లు కొట్టినా. ఇప్పుడు అది అయిపోయింది, వెళ్ళిపోదాం ఇంటికి. ఫస్ట్ డ్యూటీ ఆపేస్తా. ఇప్పుడు ఏడున్నా అంటే బాలాజీనగర్లో ఉన్నా. ఈ నుంచి మా ఇంటికి 3 కిలోమీటర్లు ఉంటుంది. గో ఆఫ్ డ్యూటీ. రైట్. ఇవాళ మనం ఎన్ని కిలోమీటర్లు తిరిగినాము, ఎంత అమౌంట్ అయింది, పెట్రోల్ అమౌంట్ పోగా మనకి ఎంత వచ్చింది, ఒక 2 నిమిషాలు రపరప లెక్కేసుకుందాం. ఇంకోటి ఏంటంటే ర్యాపిడో అంకుల్ గురించి మాట్లాడాలి, అది చెప్తా నేను. ఫస్ట్ అయితే ఇలా మన టోటల్ ఎర్నింగ్స్ వచ్చేసి 17 అంటున్నా 1070.
క్యాలిక్యులేటర్ ఎటువైంది, స్క్రీన్ రికార్డింగ్ పెట్టాలన్నా, మన నైట్ పూట మంచిగా కనపడదు అని చెప్పి స్క్రీన్ రికార్డ్ చేస్తూ ఉంటా ఓకే నేను. రైట్ 1070 కదా, ఇవాళ ఎర్నింగ్స్ వచ్చేసి మనది 1070 ప్లస్ మనకి ఇవాళ టిప్పులు వచ్చేసి ఒక 50 రూపాయలు వచ్చినాయి, అంత ఎక్కువ ఏం రాలేదు. అంటే ఈజ్ఈక్వల్ 1120 రూపాయలు. బా నేను ర్యాపిడో గురించి కోపంగా ఉన్నామా, అందుకని చెప్పేసి ఏదేదో లెక్కలు ఇస్తున్నా. ఇందులో నుంచి పెట్రోల్ వచ్చేసి 300 తీసేస్తున్నా. 300 1120 మైనస్ 300 ఈజ్ఈక్వల్ 820 రూపాయలు కొట్టినా ఇవాళ మనం పెట్రోల్ అమౌంట్ పోగా. ఎందుకంటే ఇప్పటికి నేను 134 కిలోమీటర్లు తిరిగిన. ఈ నుంచి మా ఇంటికి ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి రఫ్గా 300 పెట్రోల్ తీసేసిన. అంటే పెట్రోల్ అమౌంట్ పోగా నేను ఎర్న్ చేసిన అమౌంట్ 820 రూపాయలు. వీటికి మన ఎర్నింగ్స్ అయిపోయింది. మనం ఎన్ని గంటలు పనిచేసినామంటే ఇవాళ పొద్దుగాల 8 గంటలకు వచ్చినాం. 8 గంటలకంటే 1 గంట దాకా చేసిన. 8 గంటల నుంచి 1 గంట వరకు అంటే ఎన్ని గంటలు అవుతుంది, 9, 10, 11, 12, 1, 5 గంటలు. సాయంత్రం వచ్చేసి 6:30కి వచ్చిన. 6:30 నుంచి ఇప్పుడు 11 అవుతుంది. 7:30, 8:30, 9:30, 10:30, 11 అంటే 9:30 గంటలు పనిచేసినాం మనం. 9:30 గంటలు పనిచేస్తే మనం ఎర్న్ చేసిన అమౌంట్ 820. సాయంత్రం నాకు మంచి రైలు వాళ్ళలేదు, అందుకని చెప్పేసి అమౌంట్ తక్కువైంది. నిన్న 30 రైలు కొట్టినాం కదా మనం టోటల్ రైడ్స్. కానీ ఇలా మనం కొట్టిన రైడ్ చూపిస్తా చూడు, 20-21 ఏమో కొట్టినా నేను అంతే. ఇది ఆల్ ఆర్డర్స్ ఇగో 23 కొట్టినా నేను. నిన్న 33 కొట్టినా. నిన్నటికి ఇవాళకి 10 రైళ్లు తేడా. నిన్న మనం 3 గంటలే ఎక్స్ట్రా చేసినట్టున్నాం కదా, అంతే 12 గంటల చేంజ్ ఏమో చేసినాము. కాకపోతే ఇవాళ మనము 9:30 గంటలే పని చేసినాం. ఇప్పుడు నాకు ర్యాపిడో అంకుల్ మీద కోపం ఎందుకంటే చెప్తా చూడు. ఇవి క్యాన్సల్ రైడ్లు. కస్టమర్లు బుక్ చేసి క్యాన్సిల్ చేస్తారు. ఈ ర్యాపిడో అంకుల్కి ఏ మాత్రమన్నా రైడర్ల మీద ప్రేమ అభిమానం ఉంటే ఫస్ట్ ఈ ఆప్షన్ తీసేసారు. ఎందుకంటే ఇగో ఈరోజు 4 రైళ్లు క్యాన్సిల్ అయినాయి, కస్టమర్లు క్యాన్సిల్ చేసిర్రు. ఒక్కటి కూడా నేను క్యాన్సిల్ చేయలేదు. మళ్ళీ ప్రతి ఒక్కటి చూడు కస్టమర్ క్యాన్సిల్ అనే ఉంటాయి, ఒక్కటి కూడా నేను చేయలేదు. 7 చేసిర్రు. వీళ్ళు క్యాన్సిల్ చేయబట్టికి మనకేమవుతుందంటే పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్ అయిపోతుంది. ఇగో ఈ పర్ఫార్మెన్స్ ఉందా, ఈ పర్ఫార్మెన్స్ చూస్తే నేను ర్యాపిడో వాళ్ళకి ఒకటే ఛాలెంజ్ ఇస్తున్నా. లాస్ట్ 100 రైడ్లు నువ్వు కావాలంటే అంతకు మించి రైడ్ కూడా చూసుకో, ఒక్క రైడ్ కూడా నేను క్యాన్సిల్ చేయను. అసలు నాకు అవసరమే లేదు. ఇగో ఇదేమని ఇచ్చిండు అంటే ఆప్షన్లల్లో కంప్లీట్ ఆర్డర్స్ 17 ఉన్నాయి, క్యాన్సిల్డ్ ఆర్డర్స్ బై యూ అంటే మనం ఏదైనా క్యాన్సిల్ చేసి చూపిస్తుంది కదా, 0 ఉంది. క్యాన్సిల్డ్ ఆర్డర్ బై కస్టమర్ 3 ఉన్నాయి. అంటే కస్టమర్లు క్యాన్సిల్ చేస్తే మన పర్ఫార్మెన్స్ అనేది బ్యాడ్ చేస్తారు. ఇది ఎట్టుందంటే ఎవడో తప్పు చేస్తే ఎవడో శిక్ష అనుభవించినట్టు ఉంది ఇది. ర్యాపిడో వాళ్ళకి నిజంగా చెప్తున్నా, ఏమన్నా రైడర్ల మీద అభిమానం ప్రేమ ఉండి మన రైడర్లే అనుకోని ఉంటే ఫస్ట్ ఈ ఆప్షన్ తీసి ఎర్రి. ఎందుకంటే నాకు చాలా కోపం వస్తుంది ఇది. మళ్ళీ మీరు ఇంకోటి ఏంటంటే సరే పర్ఫార్మెన్స్ వల్ల మనకి ఏమన్నా లాస్ ఉందా అంటే, లాస్ లేకపోతే నువ్వు ఎందుకు పెడతావు చెప్పమాట. ఇగో ఇక్కడ ఓపెన్ చేస్తున్నా చూడు, ఇది వీడియో ఓపెన్ అవుతుంది. ఒక్క నిమిషం పాజ్ చేస్తా. మనము గ్రీన్లు ఉన్నాం అనుకో మంచిగా రైళ్లు పడతాయి, బ్లూలు ఉన్నాం అనుకో ఇది ఒక ఈడున్న చెప్తా, ఈ వీడియోలోనే ఉంటుంది. ఇగో గ్రీన్లు ఉన్నాం అనుకో మనము డబుల్ క్యాన్సిలేషన్ ఫీ వస్తాయి, మోర్ రైడ్స్, ఫాస్ట్ పర్ఫార్మెన్స్, లో సబ్స్క్రిప్షన్ రిస్క్ ఏమో ఉంది ఇది. ఓకేనా, గ్రీన్లు ఉంటే మనము. అదే బ్లూలు ఉంటే మినిమం క్యాన్సిలేషన్ ఫీ అనేది మనకు వస్తాయి క్యాన్సిల్ చేస్తే. అంటే మనం క్యాన్సిల్ చేసినా వాళ్ళు క్యాన్సిల్ చేసినా కానీ. ఇంకోటి ఏంటంటే లో సబ్స్క్రిప్షన్ రిస్క్ అంట. ఇది ఏందో మనకు అంత ఐడియా లేదు దాని గురించి, దాని గురించి కనుక్కోవాలి ఎవరినన్నా. ఇంకోటి ఏంటంటే సపోజ్ బ్యాడ్లోకి వెళ్ళిపోయింది అనుకో మనకి లెస్ ఆర్డర్స్, అంటే ఆర్డర్స్ మనకి పడాయి, లెస్ ఎర్నింగ్స్ ఎక్కువ కావు, నో క్యాన్సిలేషన్ ఫీ. అంటే కస్టమర్ క్యాన్సిల్ చేసినా మనం క్యాన్సిల్ చేసుకున్నా కానీ క్యాన్సిలేషన్ ఫీజ్ అనేది రావు మనకు. ఇంతకుముందు ఏంది క్యాన్సిల్ అయితే కస్టమర్ లొకేషన్ దగ్గర పోయినాక కస్టమర్ క్యాన్సిల్ చేస్తే మనకు క్యాన్సిలేషన్ ఫీజ్ అనేది వస్తాయి కదా. ఇది మనం బ్యాడ్లకు పోయినాం అనుకో మనకు రావు. హై సబ్స్క్రిప్షన్ రిస్క్ అంట. ఇది ఏందనేది ఒకటి తెలుసుకోవాలి నేను. మేమేదన్నా తప్పు చేస్తే, ఏ రైడర్ అన్నా సరే మేమేదైనా తప్పు చేస్తే మీరు మాకు ఇట్లా పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు కరెక్ట్. కానీ కస్టమర్ క్యాన్సిల్ చేస్తే ఒక రైడర్ పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేసుడు అనేది నాకు అస్సలు నచ్చలేదు. ఈ ఒక విషయం మాత్రం నేను గట్టిగా మాట్లాడతా. దీని గురించి సపరేట్గా వీడియో కూడా చేస్తాను మళ్ళీ నాకు. ఎందుకంటే అప్పటి నుంచి నాకు ఎట్లా చేసా మామ, ఇందాకనే మామ ఇది ఎట్లా క్యాన్సిలేషన్, నాకు 1.5 కిలోమీటర్ పోతున్నాను నేను. ఆయన ఏమంటుంది తెలుసా, నేను బుక్ చేయలే అంటుండు. మరి ఆయన నెంబర్ ఎట్లా వస్తుంది? రాజేష్ వాళ్ళు అంటే మా వాళ్ళ
కస్టమర్ పేరు చెప్పేసిన నేను కట్ చేసేది. కస్టమర్ పేరుతో మాట్లాడాను నేను. సరే చెప్తుంది, దానికి ఏముంది. ఇప్పుడు రాజేష్ అని చెప్పిన, రాజేష్ ఓలన్నా అంటే మా వాళ్ళే అంటారు. మరి మీ వాళ్ళే అన్నప్పుడు మీకు తెలియదా అన్న అంటే లేదన్న మాకు తెలియదు అంటారు. ఇగో 10:42కి నాకు ఒక రైడ్ కావాలని చెప్పి నేను వెయిట్ చేస్తుంటే క్యాన్సిల్ చేసిండు. 1.5 కిలోమీటర్ పికప్ పోయినా. ఇగో 7:30కి, ఇగో పొద్దుగాల 10 గంటలకు 8 గంటలకు ఇష్టం వచ్చినట్టు క్యాన్సిల్ చేస్తారు. ఒక్కొక్క కస్టమర్ ఒక్కొక్క డైలాగ్ ఇస్తారు. ఒకళ్ళేమో మేము బుక్ చేయలే అంటారు, ఒకళ్ళేమో మేము అప్పటికి క్యాన్సిల్ చేసుకున్నామంటారు, ఇంకొకళ్ళేమో అసలు మాకు ర్యాపిడో యాపే లేదంటారు, ఇంకొంతమంది ఏమో కస్టమర్ లొకేషన్ దగ్గర పోతుంటే చేస్తారు, ఇంకొంతమంది ఏమో కస్టమర్ లొకేషన్ పోయిన తర్వాత చేస్తారు, ఇంకొంతమంది ఏంటంటే ఫోన్లే లేపరు. ఒక్కొక్కడు ఒక్కొక్క అద్భుతం ఉంటుంది. వాళ్ళందరూ వాళ్ళే క్యాన్సిల్ చేస్తారు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కదా, కస్టమర్ నాట్ రెస్పాండింగ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ పెట్టుకుంటే రైడ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ పెట్టి రైడ్ అనేది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మనం అక్కడ నుంచి వెళ్ళిపోతాం కదా, కానీ మన పర్ఫార్మెన్స్ బ్యాడ్ చేస్తారు. నాకు ఈ విషయమే నచ్చలేదు. నాకు కొంచెం ర్యాపిడో వాళ్ళు ఇది ఉద్దేశం ఏమంటారు మైండ్లో పెట్టుకొని ఈ ఆప్షన్ తీసి వెయ్యుర్రి. నాకు అయితే నాతో నేనే కాదు చాలా మంది రైడర్ కూడా ఇబ్బంది పడుతుర్రు. కొంచెం అర్థం చేసుకోర్రి. నాకు అందుకే తెలుసు, అప్పటి నుంచి ఒక కోపంలో ఉన్నాను నేను. ఎప్పుడు 10:20కి చిన్నగా ఒక లాస్ట్ రైడ్ 10:40కి మేము క్యాన్సిల్ అయింది కదా, దాని తర్వాత నాకు కోపం అనేది ఇంక ఎక్కువైపోయింది. అన్న ఆలోచించుకుంటే వస్తే బుర్రంత ఖరాబ్ అవుతుంది మామ. ఏంటంటే ఈ బైక్ టాక్సీ యాప్ల గురించి ఎంత ఆలోచిస్తే అంత బుర్ర ఖరాబ్ అవుతుంది. రైట్, మరి ఇంటికి వెళ్ళిపోదాం. ముంగట మొత్తం చీకటి ఉంది, ఏం కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. వీడియో సెలెక్ట్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ వెళ్దాం. బాయ్ బాయ్.